వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే అని జోష్యం చెప్పారు. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని, వాటిపై విచారణ చేసి వారిని జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. తప్పించుకోవడానికి తప్పు చేస్తారు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది. అంత ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాడు వెళ్ళి బూతులు తిప్పున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు. బియ్యం దొంగ, రైస్ కింగ్, రైస్ పుల్లదా ఏమంటారు ఉంది కదా, ఆ రైస్ పుల్ల కొట్టేసి ఆ ఆవిడ మీద పెట్టి కొద్దిగా అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి. త్వరలో అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాను. అట్లా ఇంకొక ఆయన ఉన్నాడు, రాము గారు చెప్పాలి మరి ఆయన గురించి అని చెప్పాలి. ఉన్నాడు, అడ్రస్ లేడా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాము మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి లోన్ వేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గరలో ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి. కర్మఫలం ఉందా? కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తాడు, కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొన్ని జరుగుతుంది కదా, మరి ప్రాసెస్లో భాగమే. కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ.